బ్రేక్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2.5% డిఏ ప్రకటించారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్లు అదనపు భారం పడనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే డిఏకు సంబంధించి ఇటీవల కాలంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటువంటి మహిళల సంఖ్య అంటే దాదాపు 14 లక్షలు పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర భారం పడింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి ఆర్టీసీ ఉద్యోగులకు ఒక శుభవార్త వెల్లడించింది. 2.5% డిఏను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క ప్రకటన విడుదల చేశాడు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి 3.6 కోట్ల రూపాయల భారం పడుతుందని కూడా ఆయన చెప్పారు. అయినా సరే మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క డిఏను ప్రకటించే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయమే తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు మనం 14 నెలల కాలంలో కూడా ఆర్టీసీ బస్సుల్లో 150 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. దానివల్ల 5,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చు అయినటువంటి పరిస్థితి. అంటే 14 మొత్తం మీద చూసినట్టయితే 150 కోట్ల మంది ఇప్పటి వరకు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రతిరోజు కూడా దాదాపు 14 లక్షల మంది గతం కంటే అదనంగా ఈ పథకం అమల్లోకి వచ్చినాక 14 లక్షల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రేపు 8వ తారీఖున మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళా సాధికారతతో పాటు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే అంశానికి సంబంధించి మహిళల చేతనే ఆర్టీసీ బస్సులు దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా 150 బస్సులు మొదటి దశ రేపు విడుదల కాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించబోతా ఉన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా. తర్వాత విడత మరో 450 బస్సులు అంటే దాదాపు 600 బస్సులు ఆర్టీసీలో మహిళా సంఘాల చేత కొనుగోలు చేసి ఆర్టీసీలో రెంట్కు లీజు ప్రకారం పెట్టినటువంటి నేపథ్యంలో తద్వారా మహిళలకు ఆదాయం వస్తుందన్నటువంటి అంచనాకు ఈ తెలంగాణ ప్రభుత్వంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరోపక్క సీతక్క కూడా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కూడా సమాలోచనలు చేసి ఈ యొక్క పథకానికి రూపకల్పన చేశారు. కాబట్టి మొత్తం మీద అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక డిఏ పెంపు అనేది మాత్రం ఒక శుభవార్త అని చెప్పాలి. ఇక మహిళలకు సంబంధించి చూసినట్టయితే 600 బస్సుల్ని ఆర్టీసీలో మహిళల ద్వారా కొనుగోలు చేసి అక్కడ రెంట్ కోసం కూడా ఉంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే ప్రభుత్వం పైన ఎంత భారం పడ్డా కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మహిళా సంక్షేమానికి అయితే ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అంశాన్ని ఈ డిఏ పెంపు ద్వారా మరోపక్క ఆర్టీసీ బస్సుల మహిళల చేత కొనుగోలు ద్వారా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. రేపు ముఖ్యమంత్రి 8వ తారీఖు పరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి ఒక బహిరంగ సభ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఈ 150 బస్సులకు సంబంధించినటువంటి ఆరంభం జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.